వెల్కమ్ బ్యాక్ అందరికి. ఇది లాస్ట్ నైట్ సన్సెట్ అప్పుడు కొంచెం వైలెట్ స్కై వచ్చిందని అలా కొంచెం షూట్ చేశాను. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు కామ్ డౌన్. అంతకే ఎవరు. గుడ్ మార్నింగ్ గైస్. టుడే ఇస్ డే 3 దిస్పా. టుడే ఇంకా ఈరోజు రైడ్ స్టార్ట్ అవ్వాల్సింది 6 o'clock, బట్ ఇప్పుడు 6 అయిపోతుంది. ఇవ్వండి బయట ఇలా క్యాంప్ బయట వ్యూ. బాబోయ్, ఆల్మోస్ట్ 2 ఉందండి ఇక్కడ. అసలు ఫేస్ వాష్ చేసుకోవాలంటేనే ఇబ్బందిగా ఉంది. ఆ చలికి చాలా ఇబ్బంది అయింది భయ్య. అసలు ఈరోజు కొంచెం కెమెరా యాంగిల్ మార్చాను. నేను చిన్ మౌంట్ నుండి హెల్మెట్ పైన పెట్టా. కన్నా క్రికెట్ అయిపోగానే ఇదే పని, ఇంకా అది అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలని. తనకి చూద్దాం ఈరోజు ఎలా ఉండబోతుందో అది. Hello guys, good morning. Ride is about to start now. And then the 7:18, 6 o'clock start అవ్వాలి. morning 7:20 స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతుందని చెప్పలే, బట్ జస్ట్ స్టార్టింగ్ స్లోలీ. ఈరోజు కొంచెం కెమెరా మౌంట్ యాంగిల్ మార్చాను. హౌస్ ఇట్ వర్కింగ్? డెడ్ లైన్ మిస్ అవ్వకుండా స్టార్ట్ అయితే అయిపోయాం. ఈరోజు మనకి లాంగెస్ట్ రైడ్ అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ. మేము సర్చ్ మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు చిస్పా నుండి స్టార్ట్ అవ్వాలి. చిస్పా నుండి ఇప్పుడు లే వెళ్ళాలి. లేకి వెళ్ళడానికి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 338 kilometers. మధ్యలో మనకి ఒక 2 stops ఉన్నాయి. ఒకటి సర్చ్, ఆ తర్వాత పారలాచర్ పాస్. ఈ కెమెరా యాంగిల్ ఎందుకు మార్చానంటే ఈ వైజర్ ఏదైతే ఉందో అది నాకు నిన్న ఫుటేజ్లో అడ్డంగా కనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెం మార్చాను. ఐ లైన్కి తగ్గట్టుగా ఉంటే బాగుంటుందేమో, ఐ కెన్ షో ద వ్యూ బెటర్ అనిపించి ఈ కెమెరా యాంగిల్ మార్చాను. ఒకసారి చూసి కామెంట్ చేయండి, నాకు ముందుది నచ్చిందా ఇది నచ్చిందా. దాన్ని బట్టి మనం ఫ్యూచర్లో వీడియోస్ ఏ దాంతో తీసుకో డిసైడ్ అవ్వం. మార్నింగ్ లేవగానే 2 degrees సెంటిగ్రేడ్ ఉందండి. పొద్దున్న రైడ్ స్టార్ట్ చేయిన దగ్గర నుండి చలి మామూలుగా లేదు. ఇంకా మన ట్రిప్లో ఇలాంటి గ్యాంగ్లో లేడీస్ ఉంటే మాత్రం ఇలాంటివి చూడక తప్పదు. నాకైతే పొద్దున్న రైడ్ స్టార్ట్ అవ్వడం దగ్గర నుండి ఏమనిపిస్తుందంటే, సూర్యుడు ఓ సూర్యుడు ఉన్నామయ్యా, చలేస్తుంది ఇక్కడ, తొందరగా రా అయ్యా, వెచ్చగా రైడ్ చేసుకోవచ్చు. ఈ వెదర్ ఎలా ఉన్నా సరే బీహార్ వాళ్ళు మాత్రం తగ్గట్లే ఎక్కడ. నేను అన్నాను కదా ల్యాండ్ స్లైడ్ అది ఇది అని చెప్పి, రోజు కూడా కొన్ని కనబడ్డాయి అక్కడక్కడ. ఈ రోడ్డు మీద అయితే ఎక్కువ పడుతూ ఉండేవి. ఇక్కడ చూడండి, రెండు పెద్ద పెద్ద రాళ్ళు జస్ట్ నా ముందే పడ్డాయి. ఏంటయ్యా అని దగ్గరికి వచ్చేసేసరికి ఇంత పెద్ద రాళ్ళు. నిన్న భయం అన్నాను, ఈరోజు ఇంకా భయం వేస్తుంది. ఏంటో. ఆహా, చాలు సూర్యుడు వచ్చాడు. ఈ గ్లౌస్ హీటెక్తే చాలు ఈ వేడికి. ఆహా, అమ్మగా ఉంటది. అయిపోయింది.
పేరంతా మట్టి మసానా ఊరిదే. అన్నీ ఎక్కువ అంటే ఇది హిమాలయంలో ఈ మాత్రం కాన్ఫిడెన్స్ వస్తుంది. చూడండి ఎలా నిలబడను. నిలబడి గేర్ షిఫ్ట్ కూడా చేసేయచ్చు. నెక్స్ట్ కొంటకంటే హిమాలయన్ కానీ గొరిల్లా కానీ అనుకుంటున్నాం, చూద్దాం. బట్ రాయల్ ఎన్ఫీల్డ్తో రిలయబిలిటీ ప్రాబ్లంలు. కొన్నిసార్లు వ్యూ చూసుకుంటూ గేర్ కూడా మార్చాం. ఎలా ఉందంటే బ్రెత్లెస్. ద వ్యూ ఇస్ ఆల్సో బ్రెత్లెస్. ఐఎమ్ ఫీలింగ్ బ్రెత్లెస్. అమ్మమ్మమ్మమ్మమ్మా చూడండి, మంచి పర్వతాలు మామూలుగా ఇప్పుడు వరకు ఫోటోల్లోనే చూసాం. కారులోని ఇట్లో వస్తే మజా ఏమి ఉండదు. ఇదంతా ఓపెన్ గా చూడలేము. ఇలా బైక్ మీద వస్తూ అందులో మన వాళ్ళతో వస్తే ఇంకా ఉంటది. ఫుల్లీ రాక్స్, ఫుల్ ఆఫ్ రాక్స్. ఎప్పుడు పడుతూనే ఉంటాయి అనుకుంటా. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, స్ప్లెండిడ్. అసలు పదాలు రావట్లేదు నాకు. ఇక్కడే ఉండిపోవాలని ఉంది నాకైతే ఆ వ్యూ చూసుకుంటే. ఈ డైలాగ్ అసలు మంచి కాంట్రవర్షియల్ డైలాగ్. ఏముంది, మన ఫ్యామిలీ గ్రూపుల్లో ఈ గ్లిమ్స్ అవి పెడతా ఉంటాం కదా, ట్రిప్ ఇలా ఉంది ఇలా ఉందని ఈ వీడియో పెట్టాను అనమాట. ఆ డైలాగ్కి ఇంకా మా అక్కలు మా అమ్మాలు ఏంటంటే, అక్కడే ఒక టెంట్ వేసుకొని బతికేరా, ఇంకెందుకు వైజాగ్ రావటం, అక్కడే బతికి. ఇది వాళ్ళ రెస్పాన్స్. చూడండి అసలు ఇక్కడ నుండి మనకి టెరైన్ ఎలా మారుతుంది అంటే, ఇందాక వరకు గ్రీన్స్ చూసాను, ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లాక్స్ అండ్ బ్రౌన్స్. ఆ తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలీదు, చూసి చూపిస్తా. ఇందాక అన్నా కదా, ఫస్ట్ స్టాప్ బారాలాచా పాస్. ఇది ఒక పాస్ అనమాట. ఇట్స్ అబౌట్ 4850 meters ఎలివేషన్లో ఉన్నది.
ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు మా అన్నగారికి. అంటే గ్లౌస్ తీయాలండి. అయ్యి బాబోయ్ బాబోయ్, పని చేయట్లేదు చేతులు. ఇంతకన్నా హీట్ సోర్స్ ఇక్కడ ఏం లేదు ఇప్పుడు. చలేస్తుంది భయ్యా, తక్కువగా ఏం లేదు. రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి సీన్ చూసినప్పుడు మీకు ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇలాంటి ట్రక్కు దానిపైన వెనకాల సామాన్లు ఎలా ఉంటే మాత్రం ఫైనల్ డెస్టినేషనే గుర్తొస్తుంది. నా ఇక్కడ ఫీలింగ్ ఏంటంటే బాబు నన్ను ముందుకెళ్ళిపోని, లేదంటే నేను ఆగిపోతా. ఆ రాడ్లు అవి చూస్తుంటే పడిపోయేలా ఉన్నాయనిపించింది. మొత్తానికి ట్రై చేశా, చాలా ఓవర్టేక్ చేద్దాం అటు ఇటు, కానీ పక్కన లోయ చూసి చాలా భయం వేసింది. ఇంతకు ముందు ఒక సీన్ యాక్చువల్లీ రికార్డ్ చేయలే. అక్కడ ఏమైందంటే ఒక లారీ తిరగబడిపోయింది. లారీ తిరగబడిపోయినాక అది వదిలేసారు తప్పితే దాన్ని రికవర్ చేయలే. అదే ఇక్కడ పరిస్థితి. ల్యాండ్స్కేప్ ఇటు అరేంజ్ చేస్తుంటే అప్పుడప్పుడు నేనే దేశంలోనే ఉన్నానా, లేకపోతే ఏదో ప్లానెట్లో ఉన్నానా, మార్స్లో ఉన్నానా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మామూలుగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఆర్మీ వాళ్ళు బ్రిడ్జ్ తయారు చేస్తుంటారు. ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ తయారు చేయాలని చెప్పి ఈ చిన్నది టెంపరీ బ్రిడ్జ్ చేశారనమాట. బీఆర్ఓ వాళ్ళు ఇలాంటివి చాలా చేసి ఉన్నారు. ఇలాంటి స్ట్రైట్ రోడ్ చూడంగానే మనకి 100, 120 ఈజీగా కొట్టాలనిపిస్తుంది. కానీ ఈ మౌంటైన్స్, ఈ స్ట్రైట్ రోడ్, ఈ సినారియో కొంచెం గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ నా దగ్గర ఫుటేజ్ లేదు, కానీ నెక్స్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అప్పుడు మాట్లాడదాం. అది కొంచెం చూడండి, పక్కన క్యాంప్స్ ఉన్నాయి కదా, ఇదే సర్చ్. ఇక్కడ స్టాప్ లేదు, ఇంక స్టాప్ చేస్తే లేట్ అయిపోద్ది అని చెప్పి ఈ 2 క్యాంపుల్లోనే మా స్టే అయితే ప్లాన్ చేశారు. బట్ మనం ఇక్కడికి అంత త్వరగా రీచ్ అవ్వలేదు కాబట్టి మనం తీసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు ఉంటుంటే అది వేరే విషయం అండి. ఏదో వేరే దేశంలో ఉంది బ్రో, ఏదో వేరే దేశంలో ఉంది. దారుణమైన వాటర్ క్రాసింగ్. నువ్వు గట్టి పట్టుకొని కూర్చో, నువ్వు వెనక్కి పట్టుకొని కూర్చో.
ఓకే, నువ్వు వెనక్కి పట్టుకొని కూర్చో. తడిసావా అంతే. ఆడ వెళ్ళాక వెళ్తాంలే మనం. ఓకే, నేను నేను- చూసారుగా ఈ మాత్రం వాటర్ క్రాసింగ్‌కి ఎంత కటింగ్ ఇచ్చానో. అది మనం తెలీదు గదా! ఇది ఇంకా జస్ట్ ట్రైలర్ మాత్రమే. పిక్చర్ బాకీ హై. ఇక్కడ లక్కీగా ఇదంతా క్యాప్చర్ అయింది. ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిందనమాట నా కెమెరా. ఎండింగ్‌లో దాని మట్టికి అదే ఆపేసుకుందది. మనం ఇక్కడ వరకు కవర్ చేసింది జస్ట్ 100 కిలోమీటర్స్ మాత్రమే. దీనికి ఎంతసేపు పట్టింది ఇది కవర్ చేయడానికి. ఇంక నెక్స్ట్ చాలా ఉంది అసలైన మ్యాటర్. మన స్టార్స్ ఆఫ్ ది ట్రిప్ ఉన్నారు కదా! అదే ప్రకాష్, చింటూ వాళ్ళు చేసిన కళాఖండాలు చాలా ఉన్నాయి. మనం కూడా చేసాం. అయన్నీ మెల్లగా వదులుతా నెక్స్ట్ వీడియోలో. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.